దేవా నీకు వందనములు. దేవా ఈ ఉదయకాల సమయంలో మేమందరమని ఒక వాక్యమును ధ్యానించుకుంటకు నవంబరు 9వ తేదీని 42వ కీర్తన ద్వారా ధ్యానించుకుంటాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుడి సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండుగ చేస్తున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తయు నా దేవుడనియు నేను చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రవేశము నుండి, హెర్మో పర్వతము నుండి, మెస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడని పిలుచున్నది. నీ అల్లన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారుచున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపించెను. రాత్రివేళ ఆయన గూర్చి కీర్తనయు, నా జీవనాధాతమైన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా నుండును. కావున నీవేళ నన్ను మరిచియున్నావు. శత్రువు బాధ్యత నేను దృక్కాకాంతునై సంచరింపవలసి వచ్చినేమోనని నా ఆశయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషముల చేత నా ఎముకలు విరుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తయు నా దేవుడనియు నేను ఇంకను ఆయన స్తుతించెదను. ఈ కీర్తన 42 ఫారో కుమారులు రాసిన, పాడుకున్న, అనుభవిస్తూ వాళ్ళు దేవుడితో మాట్లాడుకున్న ఈ కీర్తన అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని ఆ బిడ్డలు పాడుకున్నారు, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచుంది అంటే ఆశపడుతుందన్నమాట. దేవుని చూడాలని, దేవుడితో మాట్లాడాలని, దేవుని ప్రార్థించాలని, దేవుళ్ళో నేను ఎలా ఉండాలని అంత విధముగా వాళ్ళు ఫరో కుమారులు ఏం చేశారంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ పరవశిస్తూ సంతోషిస్తూ దేవుడి గురించి ఆశపడుతూ వాళ్ళు పాడుకున్న పాట. మనమైతే ఏ విధముగా ఉన్నాము, దేని గురించి తృష్ణగొనుచున్నాము. మనం ఒక పనిలో వెళ్ళినప్పుడు మనం ఏ దాహం కలిగి ఉంటున్నాము, ఏ ఆలోచన కలిగి ఉంటున్నాము అని మనం కూడా పరిశీలించుకోవాలన్నమాట. దుప్పి దానికి నీళ్ళు కావాలి కాబట్టి ఆశపడుతుంది. మనకేం కావాలి? దేవుడు కావాలి. దేవుళ్ళో మన సంతోషం ఉండాలి, దేవుళ్ళో ఆనందించాలి, దేవుళ్ళో పరవశించాలి. అట్టి రీతి అనుభవం మనలోకి వచ్చినప్పుడు మనము ఎంతో ఆనందంగా ఉంటాము. అయితే ఈరోజు ఎవరైతే దేవుడి నుంచి తృష్ణగొనుచున్నామని ఆలోచన కలిగి ఉంటున్నారో, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచుందని ఎవరైతే అతని మీద ఆనుకుంటున్నారో దేవుడి యొద్ద నుంచి మీకు ఈరోజే సహాయం అందును గాక. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు. భూమి ఆకాశాలు సృజించిన గొప్ప దేవుడా నీకు వందనములు. సర్వ సృష్టికర్తవు ప్రభువా నీకు వందనములు. వేల కొలది కోట్ల కొలది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. వేవేల దూతలతో కొనియాడబడుతున్న యేసయ్యా నీకు వందనములు. అయ్యా ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభువా, నీ గురించి అయ్యా నేను చూడాలని ఆశ, అయ్యా నీతో మాట్లాడాలని కుతూహల, అయ్యా
నీలో ఎదగాలనే తృష్ణ మాలో కలుగు చేయమని ప్రభువా ఆశపడుతున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరము మాకు వినిపింపజేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా అయ్యా దూర ప్రాంతాలు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకి నీ కాపుదల ఉంచండి అయ్యా. రాకపోకలు ఎందు నీ కాపుదల ఉంచండి ప్రభువా. అయ్యా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా ప్రతి ఒక్కరిపై నీ గాయపడ్డ హస్తంతో తాకిడితో ప్రభువా స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అయ్యా ఈ దినం గడువుట ఎంత కష్టమని బాధపడుతున్నారు ప్రభువా. నీ కృప దయచేయమని యేసు శక్తి గల నామములో, ఉన్నతమైన నామములో, క్రీస్తు యేసు నామములో, ప్రభువు యేసు నామములో ప్రభువా స్తుతించి ప్రార్థించి అయ్యా ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని దీవించి ఆశీర్వదించమని నీ రక్షణలో వాళ్ళు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.